అసెంబ్లీ సమావేశాల్లో ప్రధాని మోదీపై సిపిఐ నాయకులు కూరంనేని సాంబశివరావు చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు మండిపడ్డారు. ఎల్బీ నగర్ బీజేపీ ఇన్ఛార్జ్ సామరంగారెడ్డి ఆధ్వర్యంలో సాంబశివరావు దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రపంచ దేశాలు నరేంద్ర మోదీని ఆచరిస్తుంటే కూరంనేని వ్యాఖ్యలు సరికాదు, వెంటనే ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలని సామరంగారెడ్డి డిమాండ్ చేశారు. దేశాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుపుతున్న గొప్ప వ్యక్తి నరేంద్ర మోదీ అని రంగారెడ్డి కొనియాడారు. అసెంబ్లీలో కాంగ్రెస్ భాగస్వామ్యమైన సిపిఐ ఎమ్మెల్యే కూరంనేని సాంబశివరావు నరేంద్ర మోదీ గారి ప్రపంచం ఇచ్చిన నాయకుడు నరేంద్ర మోదీ గారిని అతని తలకాయ లేదు ఆయనకు ఆ విధంగా హీనగా మాట్లాడడం అనేది దీన్ని అత్యంత దుష్కరము. దీన్ని ఖండిస్తా ఉన్నాం. ఇలాంటి వ్యాఖ్యలను ఖచ్చితంగా వాపసు తీసుకోవాలి. దీన్ని ఈ జాతికి క్షమాపణ చెప్పాలని మేము ముఖ్యంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు నరేంద్ర మోదీ గారు అంటే ప్రపంచమే ప్రతి గొప్ప నాయకుడు అభివర్ణిస్తా ఉన్నాడు. ప్రపంచ నాయకులే నరేంద్ర మోడీ గారి దగ్గర మొగ్గరిల్తా ఉన్నారు. దేశాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి బాటలు నడిపించుకుంటూ దేశాన్ని ఈరోజు ప్రపంచ స్థాయి నిలబెట్టిన గొప్ప నాయకుడు కాబట్టి అలాంటి నాయకులు ఆడడం దీన్ని ఖండిస్తా ఉన్నాం. నేను సాంబశివరావు అనే వ్యక్తి ఖచ్చితంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు భారత జాతికే క్షమాపణ చెప్పే వరకు కూరంనేని సాంబశివరావును సిపిఐ పార్టీని కానీ వాళ్ళ కూటమి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మేడ్చల్